టిఎన్బి న్యూస్. వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ బి భాగ్యరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లో జరిగే ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేదల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదు. జిల్లాలో 3 మంత్రులు ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం. కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ప్రధాని మోడీ దేశంలో సుపరిపాలన, అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. పార్టీ నాయకులందరూ కూడా ఈ గోస ఆ గోస అని చెప్పి ఆనాటి ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అప్పుల తెలంగాణ కేసీఆర్ని మించి లక్షల కోట్ల అప్పులు చేసుకుంటూ సొంత ప్రయోజనాల కొరకు కాంట్రాక్టర్లే మంత్రులే కాంట్రాక్టర్లుగా ఉండి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారు తప్పితే ఇవాళ రైతు గోస పట్టదు, యువజనుల గోస పట్టదు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల గోసకు పట్టదు, మహిళలకు రకరకాల హామీలు చేసి అనేక పెన్షన్లు ఇస్తామని, అది ఇస్తామని, ఇది ఇస్తామని మరి మోసపూరిత వాగ్దానాలు చేసి ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు చెవులో పూలు పెట్టే పరిపాలన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ జిల్లా నుంచి 3 మంత్రులు, ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పట్టక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లాలో రైతులు అన్నం పెట్టే రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి ఈ జిల్లాలో వచ్చారంటే ఇది సిగ్గుచెట్టు. ఈరోజు మరి అకాల వర్షాలతో దెబ్బతిన్నటువంటి మొక్కజొన్న కానీ, వరి కానీ అకాలంగా మరి ప్రమాదకరమైనటువంటి అగ్ని ప్రమాదాలతో కూడా కాలిపోయినటువంటి మొక్కజొన్నలు, ఈ కళ్ళుండి చూడలేని, చెవులు నుండి వినలేని చెవిటి గుడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో హరిహర క్షేత్రమైనటువంటి స్వామి అయ్యప్ప క్షేత్రంలో గత 17 సంవత్సరాలు, అంటే 16 సంవత్సరాలు కంప్లీట్, ఇది 17వ సంవత్సరం మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ సమర్థ సద్గురు సాయిబాబా గారి మందిర నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది దాతలతో సరస్వతి అమ్మవారి మందిరం కూడా ఇదే రోజు నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు అనేక కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలతో పాటు, పూలాభిషేకంతో పాటు విశ్వశాంతి కొరకు, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ కొరకు, లోక కళ్యాణార్థం ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజల్ని నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ సుఖంగా ఉండాలి, భారతదేశం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా యుద్ధ వాతావరణం నుంచి కూడా తొందరగా విముక్తాయి, అందరం కూడా ఏ బాధరబందీలు లేకుండా, ముఖ్యంగా రైతాంగం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం, అకాల వర్షాలు కానీ, కరువు కాటకాలు ఇట్లాంటివి రాకుండా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేమందరం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీ సమక్షంలో ఈ పుణ్యక్షేత్రం సకల దేవతలను కోరుకుంటున్నాం. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవిరళంగా పనిచేస్తూ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ వికసిత్ భారత్ ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతూ అన్ని వర్గాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరి మేలు కోరుతూ, అందరి అభివృద్ధి కోరుతూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు చేస్తున్నటువంటి మరి సుపరిపాలన ముదాహం. కాబట్టి ఈ సందర్భంగా వారు చేసే ప్రతి పని అన్ని రకాలుగా ఇవాళ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ జనాదరణ నాయకుడిగా ఇటీవల సర్వేలో కూడా, అమెరికా సర్వేలో ఎలక్ట్ కావడం జరిగింది. మనందరికీ కూడా గర్వకారణం. ఆ సాయినాథుడిని, సమస్త దేవతల్ని కోరుకుంటున్నాం. వారికి ఇంకా బలాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఇది ఆపరేషన్ సింధూర్ జరిగి సంవత్సరం అయింది. కొన్ని ముష్కరులు, టెర్రరిస్టు మోకలు మతం పేరు అడిగి పాపం ఆహ్లాద యాత్ర కొరకు పోయినటువంటి టూరిస్టుని అతి దారుణంగా పెహల్గాంలో చంపిన తర్వాత
మన వీరోచిత పోరాట యోధులు, ధైర్యవంతులు, సింహపిల్లల లాంటి సైనిక శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈట్ కా జవాబ్ పత్తర్ సే అని అన్నట్టు మరి వాళ్ళ యొక్క దేశంలో ఎక్కడైతే ట్రైనింగ్ పొందుతున్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలని మట్టు పరిచి ఈరోజు ప్రపంచానికే ఒక ధైర్యానికి, సాహసానికి, భారతదేశం యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎట్లుంటుందో వారు చూపించడం జరిగింది. ఈరోజు సైనికులకి, ముఖ్యంగా త్రివిధ దళాలకి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కమిటీకి, ప్రధానమంత్రి గారి నాయకత్వం, రక్షణ మంత్రి, హోంమంత్రి గారితో పాటు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు చెబుతూ ఇవాళ ప్రపంచంలో భారతదేశం శాంతిని ఎప్పుడు కోరుకుంటుంది. అదేవిధంగా ఎవడన్నా తోక దాడిస్తే తోక ఎట్ల కత్తిరియాలో కూడా తెలుసు. కాబట్టి ఆ ధైర్యం, సాహసం భరతమాత ముద్దుబిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఏ మహిళా మనుల యొక్క సింధూరాన్ని ఇచ్చేశారో కొంతమంది ముష్కరులు, టెర్రరిస్టులు గుండెల్లో నిద్రపోయి ఆ రకంగా టెర్రరిస్టులకే టెర్రర్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ధీరోదాత్తత, సాహసం ఈరోజు ఆ రకంగా తెలిసింది.